భారతదేశంలోనే రైతు రుణమాఫీ ఒకటి 31,000 కోట్లకు సంబంధించి ఆగస్టు 15వ తేదీ లోపల చేస్తామనేటువంటి హామీ ప్రజలలోకి రైతులు విస్తృతంగా వెళ్ళిపోయిన సందర్భంలో ఈరోజు కేటీఆర్ గారు ఓ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ముసలి కన్నీరు కార్చేటువంటి సందర్భంలో మేము మిమ్మల్ని మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 19 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కాకుండా టీడీపీ సంబంధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మంత్రిగా చేసినప్పుడు ఎందుకు మీరు ప్రజాస్వామ్యం కూని అయిందని మీ తండ్రిని అడగలేదన్నమాట సందర్భంగా ఆనాడు పార్టీలను విలీనం చేసుకున్నారే 2018లో 88 మంది ఎమ్మెల్యేలు మీకు ప్రజలు కట్టబెడితే అధికారం పూర్తి స్థాయిలో మీ చేతిలో ఉంటే 12 మంది కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు మీ పార్టీలో కలుపుకొని విలీనం పేరిట ఆనాడు ఎటువైంది మీ ప్రజాస్వామ్యం కేటీఆర్ మీ సందర్భడుగుతున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాలని చూసి ఒకరొకరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే జీర్ణించుకోలేక ఈరోజు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో మంత్రాలు బంతి భోజనాలు ఏదో నడిపిస్తున్నటువంటి కార్యక్రమం చూస్తున్నాం మీరు 10 సంవత్సరాల అధికారులు ఉంటే మీ ప్రగతి భవన్ గేట్ కానీ ఫామ్ హౌస్ గేట్ కానీ తాకనివ్వని మీరు ఈరోజు మీరు బంతి భోజనాలు ఎమ్మెల్యేలతో చేస్తున్నారు వాళ్ళతో మీరు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు నేను అనుకుంటా బహుశా ఆ ఎమ్మెల్యేల మీద వచ్చేటివన్నీ కూడా మీతో ఫేర్వెల్ పార్టీగానే మిగిలిపోతుంది తప్ప మీ దగ్గర ఎవరు మిగిలరని నేను భావిస్తున్నాను పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి మీరు పడిపోయారు సమీక్ష సమావేశాలు లేవు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి మేడిగడ్డ పైన అంత చర్చ జరుగుతుంటే రాష్ట్రాన్ని అప్పులో కుప్పగా మార్చి ఆడంబరాల పేరిట అసెంబ్లీకి రారు ఈరోజు పార్లమెంటులో నేను చాలా సందర్భాలు చెప్పిన అలా వాళ్ళ పార్టీలో తెలంగాణ పదాన్ని తీసివేసి భారత రాష్ట్ర సమితిగా మార్చిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నారు ఇంకా అలాంటి వీళ్ళు మళ్ళీ ఇంకో రోజు ఏదో నాకు ప్లాన్ ఉందంటున్నట ఏం ప్లాన్ ఉందో అర్థమైతే లేదు ఒక్కొక్కరు జారిపోతుంటే ప్రభుత్వాన్ని కూల్చడానికి కోసం ఒకటే ప్లాన్ చేస్తున్నాను అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా ఇప్పుడు మంచి పనులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్కు మీరు తగిన సూచనలు సలహాలు ఇచ్చి